పార్వతీపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ వరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బలగాలతో కవాతు నిర్వహించారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 9 కంపెనీల సాయుధ బలగాలు రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే 3 కంపెనీలు జిల్లాకు చేరాయని, ఎన్నికలకు వారం ముందు మిగిలినవి వస్తాయన్నారు. వీరితో పాటు జిల్లాలో ఉన్న పోలీసులు సహకారం అందిస్తారని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు దిలీప్ కిరణ్, సునీల్ షరోన్, డిఎస్పీ మురళీధర్, సిఐలు, ఎస్ఐలు, బలగాలు పాల్గొన్నారు. కోర్సులోకి వచ్చింది. దీనికి భాగంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా అన్ఆథరైజ్డ్ ఓటింగ్ ఫ్లెక్సీస్ వేయడం జరుగుతూ ఉంది. తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ భాగంగా ప్రజల్లో ఒక శాంతి భద్రత పరంగా భరోసా కల్పించడానికి కేంద్ర బలగాలు కూడా మనకు వచ్చాయి. దీనికి భాగంగా సిఐసిఎఫ్ కంపెనీ మనకు రావడం జరిగింది. మీరు అందరూ చూసినట్టుగా జిల్లాలో డిఫరెంట్ విలేజెస్లో, డిఫరెంట్ గ్రామాల్లో, డిఫరెంట్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ ఎక్కడైనా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో, లాస్ట్ టైం ఆన్ పడిన కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, పోలింగ్లో ఏమైనా సమస్యలు వచ్చాయి, అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి భాగంగా మీరు చూసుకుంటారు, నిన్న కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అన్ని నేను పర్సనల్గా విజిట్ చేసి అన్ని మోడల్ కోడ్ లెటర్ స్పిరిట్ పాటిస్తున్నారా లేదా చెక్ చేయడం జరిగింది. దీన్ని ముందుగా తీసుకువెళ్తూ ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అన్ని ఫోర్సెస్ ప్లస్ బయట నుంచి వచ్చిన సిఐపీఎం కూడా దీంట్లో పాల్గొంటారు. ప్రజలందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం రీసైల్ గవర్నెన్స్ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎక్కడైనా కూడా నెగిటివ్స్ కూడా ఉంటుంది. ఎన్సీసీ ఎన్ఫోర్స్మెంట్లో విజయవంతంగా మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్